హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీబీ స్టడీస్. ఈ వీడియోలో నేను బయాలజీకి సంబంధించిన జనరల్ స్టడీస్ గురించి అయితే చెప్పబోతున్నానండి. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే ఇక్కడ ఇచ్చారు, మనం చూడొచ్చు. గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకమని గ్రూప్స్తో పాటు ఈ బిట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే బయాలజీ బిట్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. అవి ఏంటి అంటే ఏపీడిఎస్సి, టీజీడిఎస్సి, ఏపీపీఎస్సి, యూపీపీఎస్సి, ఆర్ఆర్బి గ్రూప్స్ అన్ని ఎగ్జామ్స్కి మనకు జనరల్ స్టడీస్గా ఉన్న బయాలజీ బిట్స్ యూస్ఫుల్గా ఉంటాయి. ఎక్కువగా అయితే డిఎస్సి వాళ్ళకి కూడా ఇవి యూస్ఫుల్లే. ఒకసారి అవేంటో చూద్దాము. ఇక్కడ చూడండి, నాడీ వ్యవస్థ, సమన్వయం, ప్రత్యుత్పత్తి, సహజ వనరులు అని ఇచ్చారు. అంటే ఈ టాపిక్స్ నుంచి అయితే బిట్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయండి, ప్రాక్టీస్ బిట్స్. ఒకసారి మనం అవి చూద్దాము. ఫస్ట్ వన్ శరీరంలో టెలిఫోన్ వైర్లా పనిచేసేవి ఏవి అనేది క్వశ్చన్ అండి. ఆన్సర్ ఏంటి అంటే నాడులు. నెక్స్ట్ సెకండ్ వన్, నాడీ కణంలో మాత్రమే ఉన్న ప్రత్యేక కణికలు ఏవి అంటే నిస్సెల్స్ కణికలు. నెక్స్ట్ థర్డ్ వన్, పోలియో వ్యాధిలో నశించే నాడీ కణాలు ఏవి అంటే చాలక నాడీ కణాలు. నెక్స్ట్ ఫోర్త్ వన్, మానవునిలో వెన్నునాడుల సంఖ్య ఎన్ని అంటే 31 జత ఉంటాయి వెన్నునాడులు. నెక్స్ట్ మానవునిలో కపాల నాడుల సంఖ్య ఎన్ని జతలు ఉంటాయంటే 12 జతలు ఉంటాయి. ఈ వెన్నునాడులు కపాల నాడులు రెండు కలిసి ఎన్ని జతలు ఉంటాయంటే మనకి 43 జతలు ఉంటాయి. వాటినే పరదీయ నాడులు అని కూడా అంటారు. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూద్దాము. ఇక్కడ ఇచ్చారు, మానవునిలో పరదీయ నాడుల సంఖ్య ఎంత అంటే 43 జతలు, ఇందాక చెప్పాను కదా. నెక్స్ట్ వెన్నునాడులన్నీ అంటే వెన్నునాడులన్నిటినీ ఏమంటాము అంటే మిశ్రమ నాడులు అంటాం. నెక్స్ట్ ఎయిత్ వన్, మెదడును భద్రపరిచే నిర్మాణం ఏది అంటే కపాలం. నెక్స్ట్ నైన్త్ వన్, మెదడులో మస్తిష్కంగా పిలిచే భాగం ఏది అంటే ముందు మెదడు అంటే ఫ్రంట్ బ్రెయిన్ అనమాట, ఫోర్త్ బ్రెయిన్. నెక్స్ట్ 10th వన్, శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనం లాంటి చర్యలను నియంత్రించే మెదడు భాగం ఏది అంటే మజ్జాముఖం. నెక్స్ట్ 11th వన్, మెదడులోని ద్వారగోర్ధానికి సంబంధించింది అని అడిగారండి. ఏది అంటే భావావేశాలు. నెక్స్ట్ మెదడులోని ఏ భాగం వివిధ రకాల అనుభూతులను తనలో ఇముడ్చుకుంటుంది అంటే మస్తిష్కం. నెక్స్ట్ 13th వన్, ప్రతీకార చర్యాచాపంలోని భాగాలు ఏవి అంటే గ్రాహకం, జ్ఞాననాడి, మధ్యస్థ నాడీ కణజాలం, చాలకనాడి, నిర్వాహకాంగం, పైవన్నీ. ఆన్సరు పైవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే ప్రతీకార చర్యాచాపంలోని భాగాలు ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ 14th వన్, అసంకల్పిత ప్రతీకార చర్యలు నాడీ మండలంలో దేని ఆధీనంలో ఉంటాయి అంటే వెన్నుపాము ఆధీనంలో ఉంటాయి. నెక్స్ట్ 15th వన్, మెదడు ఏ భాగం వెన్నుపాముగా మారుతుంది అంటే మజ్జాముఖం. నెక్స్ట్ 16th వన్, శరీర భాగం తీసుకునే మొత్తం ఆక్సిజన్లో ఎంత శాతం మెదడు వినియోగించుకుంటుంది అంటే 20% యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ 17th వన్, అతి ప్రధాన వినాళ గ్రంథి ఏది అంటే పీయూష గ్రంథి. నెక్స్ట్ 18th వన్, మధుమేహానికి సంబంధించిన గ్రంథి ఏది అంటే క్లోమం. నెక్స్ట్ 19th వన్, వాయునాళానికి దగ్గరగా ఉండే వినాళ గ్రంథి ఏది అంటే అవటు గ్రంథి. నెక్స్ట్ 28th క్వశ్చన్, ఏడిహెచ్గా పిలిచే హార్మోన్ ఏది అంటే వాసోప్రెసిన్. నెక్స్ట్ 21 క్వశ్చన్, మూత్రంలో గ్లూకోజ్కి కారణం ఏది అంటే దేహంలో ఇన్సులిన్ లోపం వల్ల
మూత్రంలో గ్లూకోజ్కి కారణమవుతుంది. నెక్స్ట్ 22 క్వశ్చన్, జీవక్రియా రేటును ప్రభావితం చేసే హార్మోన్ ఏది? ఏది అంటే థైరాక్సిన్. నెక్స్ట్ 23rd క్వశ్చన్, దేహంలో మిశ్రమ గ్రంథి అని దేనిని అంటారు? మిశ్రమ గ్రంథి అని దేన్ని అంటారంటే క్లోమంని అంటారు. నెక్స్ట్ 24 క్వశ్చన్, క్రింది వాటిలో స్త్రీ హార్మోన్ ఏవి అంటే ఈస్ట్రోజన్, ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్. అంటే అన్ని పైవన్నీ కూడా. ఆప్షన్ ఏంటి అంటే అన్ని. 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 25th క్వశ్చన్, భావావేశాలను నియంత్రించే వినాల గ్రంథి ఎక్కడ ఉంటుంది? ఎక్కడుంటుంది అంటే మూత్రపిండం మీద ఉంటుంది. నెక్స్ట్ 26th క్వశ్చన్, ఫలాల పరిపక్వతకు మొక్కల్లో ఏ ఫైటో హార్మోన్ సహాయపడుతుంది? అంటే ఇథలిన్. అందరికీ తెలుసండి, పళ్ళు మావేయడానికి ఇథలిన్ని యూస్ చేస్తారు. నెక్స్ట్ 27th క్వశ్చన్, పత్రాలు పుష్పాలు ఎక్కువ కాలం తాజాగా ఉండడానికి సహాయపడే హార్మోన్ ఏది అంటే సైటోకైనసిస్. నెక్స్ట్ 28th క్వశ్చన్, బాష్పోత్సేకాన్ని నిరోధించి పత్రరంధ్రాలు మూసుకోవడానికి సహాయపడే మొక్క హార్మోన్. పత్రరంధ్రాలు క్లోజ్ అవడానికి యూజ్ అయ్యే హార్మోన్ ఏంటి అంటే ప్లాంట్స్లో అబ్సిసిక్ ఆమ్లం అంటే ABA. నెక్స్ట్ 29th క్వశ్చన్, విత్తనాలలో సుప్తావస్థను తొలగించి అవి మొలకెత్తడానికి సహాయపడే హార్మోన్ ఏది అంటే సీడ్ డార్మెన్సీని పోగొట్టి జనరేట్ అవ్వడానికి యూజ్ అయ్యే హార్మోన్ ఏంటి అంటే జిబ్రెలిన్స్. నెక్స్ట్ 30 క్వశ్చన్, డార్విన్ ఏ ఫైటో హార్మోన్ సంబంధిత ప్రయోగం చేశాడు? ఏ ఫైటో హార్మోన్ అంటే ఆక్సిన్స్. నెక్స్ట్ 31 క్వశ్చన్, పరాగనాళం అండాన్ని చేరటంలో చూపే అనువర్తన చలనాలు ఏ రకానికి చెందినవి అంటే రసాయన అనువర్తన చలనాలు. నెక్స్ట్, నులితీగల్లో సాధారణంగా కనిపించే అనువర్తనం ఏది? ఏది అంటే నులితీగల్లో రసాయన చలనానికి కనిపించే అనువర్తనం వచ్చి స్పర్శ. నెక్స్ట్ 33 క్వశ్చన్, ఆకలి సూచనలను నియంత్రించే మెదడులోని భాగం ఏది? అంటే ఆకలి వేసినప్పుడు మనకి బ్రెయిన్లో ఏది సూచిస్తుంది, ఏ భాగం అంటే ద్వారగోర్ధం అంటే డియోడారం. నెక్స్ట్ 34 క్వశ్చన్, కింది వాటిలో ఆకలిని కలిగించే హార్మోన్ ఏంటి? ఆకలిని కలిగించే హార్మోన్ ఏంటి అంటే గ్రిలిన్. ఒకవేళ మనకు ఆకలి అంతా తీరిపోయింది, స్టమక్ ఫుల్ అయిపోయి కడుపు నిండిపోయింది అనుకోండి, అప్పుడు ఏ హార్మోన్ రిలీజ్ అవుతుందంటే లెప్టిన్. నెక్స్ట్ 35 క్వశ్చన్, మానవునిలో రెండో మెదడుగా పరిగణించే నాడీ వ్యవస్థ కింది వ్యవస్థలో భాగంగా ఉంటుంది అంటే ఏది అంటే జీర్ణనాడీ వ్యవస్థ. నెక్స్ట్ 36 క్వశ్చన్, ఏ సందర్భంలో అతి త్వరగా రుచిని తెలుసుకోగలుగుతాం? ఏ సందర్భంలో అంటే చక్కెరను నాలుకతో అంగిలికి నొక్కి పట్టినప్పుడైతే మనం తొందరగా తెలుసుకోగలుగుతాం అన్నమాట. నెక్స్ట్, మానవునిలో దంత ఫార్ములా ఏంటి అంటే 2123/2123 అనేది దంత ఫార్ములా. నెక్స్ట్ 38th క్వశ్చన్, మానవునిలో నోటిలో ఉండే రదనికల సంఖ్య. మానవుని నోట్లో రదనికల సంఖ్య ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి రదనికలు. నెక్స్ట్ 39th క్వశ్చన్, మానవుని పై దవడపై ఎన్ని కుంతకాల సంఖ్య? అంటే మానవుని పై దవడలో పై వరుసలో ఎన్ని కుంతకాలు ఉంటాయి అంటే 4 ఉంటాయి కుంతకాలు, కింద 4 ఉంటాయి, అంటే మొత్తం కుంతకాలు అప్పుడు 8 ఉంటాయి. నెక్స్ట్ 40 క్వశ్చన్ 41, దవడలోని అంతర కండరాల కదలికలను నియంత్రించే కపాల నాడి. అంటే దవడలో మన కదలికల్ని నియంత్రించే కపాల నాడి ఏది అంటే 5వ కపాల నాడి. నెక్స్ట్ 41 క్వశ్చన్, గడ్డి, మిడుత, కప్ప, పాము, గద్ద పై ఆహార గొలుసులో ద్వితీయ వినియోగదారి ఎవరు అంటే
కప్ప ద్వితీయ వినియోగదారులు వచ్చేసి కప్ప. ఇది ఎట్లా అంటే గడ్డి అనేది ప్రాథమిక ఉత్పత్తిదారులు. గడ్డి అనేది ఉత్పత్తిదారులు ప్రొడ్యూసర్స్. మిడత మిడతేమో ప్రథమ వినియోగదారులు. కప్ప ద్వితీయ, పాము తృతీయ, ఇంకా గద్ద అనేది చతుర్థి, అట్లా వెళ్తూ ఉంటుందండి. నెక్స్ట్ 42 క్వశ్చన్. ఎల్లప్పుడూ నిటారుగా ఉండే జీవావరణ పిరమిడ్ ఎప్పుడు ఈ పిరమిడ్ అనేది స్ట్రైట్గానే ఉంటుంది. అదేంటి అంటే శక్తి పిరమిడ్. నెక్స్ట్ 43 క్వశ్చన్. ఆహార గొలుసులో శాకాహారులను ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు అంటే ఆహార గొలుసులో శాకాహారులని ప్రాథమిక వినియోగదారులు అంటారు శాకాహారులను. ఎందుకంటే ఉత్పత్తిదారులేమో ఫస్ట్ ఉంటారు, శాకాహారులు ఫస్ట్ ప్లాంట్స్ని తింటాయి. ప్లాంట్స్ ఉత్పత్తిదారులు కాబట్టి ప్రాథమిక వినియోగదారులు అంటారు శాకాహారులని. నెక్స్ట్ 44 క్వశ్చన్. ఆవరణ వ్యవస్థలో శక్తికి మూలం ఏది అంటే సూర్యుడు అన్నమాట. ఎందుకంటే సూర్యుడు లేకపోతే ఇంకా లైట్ ఉండదు, జీవద్రవ్యాస అనేది డెవలప్ అవ్వదు, కాబట్టి సూర్యుడే శక్తికి మూలం. ఆవరణం ఎకోసిస్టంలో మెయిన్ రోల్ ఎవరు అంటే సన్. నెక్స్ట్ 45 క్వశ్చన్. మొక్కలు వేటి కోసం పోటీ పడవు? వేటి కోసం పోటీ పడవంటే ఆహారం కోసం పోటీ పడవు. ఎందుకంటే అవి ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాయి కాబట్టి పోటీ పడవు. కానీ కొన్ని ఉన్నాయి కదా మొక్కలు, లైక్ ఇన్సెక్టివోరస్, పారాసైట్స్, అలాంటివి అయితే పోటీ పడతాయి. నెక్స్ట్ 46 క్వశ్చన్. ఆహార గొలుసు వేటితో ప్రారంభమవుతుంది? దేంతో ప్రారంభమవుతుంది అండి? ఉత్పత్తిదారులతో ప్రారంభమవుతుంది. నెక్స్ట్ 47 క్వశ్చన్. తక్కువ కాలంలో ఎక్కువ మొక్కలను తయారు చేసే పద్ధతి ఏది అని క్వశ్చన్. ఏది అంటే కణజాల వర్ధనం, ఇట్ మీన్స్ టిష్యూ కల్చర్. నెక్స్ట్ 48 క్వశ్చన్. అంటు కట్టడం అనే ప్రక్రియలో వాంఛిత లక్షణాలు ఉండే మొక్క భాగంని ఏమంటారు? ఇది కూడా టిష్యూ కల్చర్లోనే వస్తుంది. ఏమంటారు అంటే సయాన. నెక్స్ట్ 49th క్వశ్చన్. ఈ కింది ఏ మొక్క పత్రాల నుంచి చిన్న మొక్కలు ఏర్పడతాయి? పత్రాలు అన్నారండి, ఇది అందరికీ తెలిసిన విషయమే అండి. రణపాల అంటే సరస్వతి ఆకు అని కూడా అంటారు, బ్రయోఫిల్లం సైంటిఫిక్ నేము. నెక్స్ట్ 50 క్వశ్చన్. ఈ క్రింది వాటిలో అంతర ఫలదీకరణం వేటిలో జరుగుతుంది అని క్వశ్చన్. వేటిలో జరుగుతుంది అంటే మానవుల్లో జరుగుతుంది. మిగతా వానపాము, కప్ప, చేపల్లో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. అంటే వాటర్లో ఉంటాయి కాబట్టి ఎగ్స్ని వాటర్లో రిలీజ్ చేసేస్తాయి, అక్కడ వెళ్ళి స్పర్మ్స్ మీట్ అవుతాయి కాబట్టి ఇక్కడ బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. ఓన్లీ మానవుల్లో మాత్రమే అంతర ఫలదీకరణం జరుగుతుంది. నెక్స్ట్ 51 క్వశ్చన్. మానవునిలో శుక్రకణాలు ఎక్కడ ఏర్పడతాయి? ఈ క్వశ్చన్ ఎప్పుడు అడుగుతూ ఉంటారండి ఎక్కడో దగ్గర. శుక్రోత్పాదక నాళికలో. నెక్స్ట్ 52 క్వశ్చన్. మానవునిలో గర్భావధి కాలం ఎంత అంటే 280 రోజులు. నెక్స్ట్ 53 క్వశ్చన్. జరాయువు వేటి నుండి ఏర్పడుతుంది? జరాయువు ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే పిండ కణాలు, తల్లి కణాలు, పరాయువు, వీటన్నిటి నుంచి ఏర్పడుతుంది. అంటే ఆన్సర్ ఏంటి అంటే పైవన్నీ. నెక్స్ట్ 54 క్వశ్చన్. శిశు జననం తర్వాత గర్భాశయ కండరాల సంకోచం జరాయువును బయటకు నెట్టేంత వరకు జరిగే ప్రక్రియను ఏమంటారంటే జననానంతరం అంటారు. నెక్స్ట్ 55 క్వశ్చన్. మొక్క అండంలోని పిండకోశంలో కణాల సంఖ్య ఎన్ని ఉంటాయి అంటే కణాలు వచ్చి సెల్స్ 7 ఉంటాయి, కానీ న్యూక్లియస్ 8 ఉంటాయి. ఎందుకంటే అక్కడ 2 సెల్స్ మిక్స్ అయిపోయి ఉంటాయి ఒక సెల్లోని 2 న్యూక్లియస్ ఉంటాయి, అంటే కేంద్రకాలు 2 ఉంటాయి ఒక సెల్లోనే. నెక్స్ట్ 56 క్వశ్చన్. ఈ కింది వాటిలో అంకురచ్చ రహిత విత్తనం ఏది అంటే చిక్కుడులో అంకురచితం ఉండదు. నెక్స్ట్ కింది వాటిలో వైరస్ ద్వారా సంక్రమించే లైంగిక వ్యాధి ఏది అంటే 57 ఎయిడ్స్. నెక్స్ట్ 58 క్వశ్చన్. స్త్రీలలో గర్భనిరోధక పద్ధతి ఏది అంటే కాపర్టీ ట్యుబెక్టమీ.
అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఏబి. డి డి ఆన్సర్ కరెక్ట్. కానీ స్త్రీలలో గర్భనిరోధక పద్ధతికి ఇవి 2 ఏ అండ్ బి అన్నారు కాబట్టి కాపర్టీ, ట్యుబెక్టమీ. వాసెక్టమీ అనేది పురుషులలో ఉంటది. స్త్రీలలో కాపర్టీ, ట్యుబెక్టమీ. కన్‌ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. నెక్స్ట్ 59 క్వెషన్. మొక్కల శాఖీయ వ్యాప్తిలో పాల్గొనని భాగం ఏది అంటే శాఖీయ వ్యాప్తి అడిగారు ఇక్కడ. పుష్పం. శాఖీయ అంటే వేరు, కాండం, పత్రాలు అవి శాఖీయ భాగాలు ప్లాంట్లో. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి భాగం ఏది అంటే పుష్పం అన్నమాట. నెక్స్ట్ 60 క్వెషన్. మానవునిలో ఫలదీకరణ జరిగే ప్రాంతం ఏంటి అంటే ఫాలోపియన్ నాళం. ఫాలోపియన్ ట్యూబ్లో ఫలదీకరణం జరుగుతుంది. నెక్స్ట్ 61 క్వెషన్. కాంటూర్ పట్టి పంటల ప్రయోజనం ఏంటి అంటే నేల సంరక్షణ. నెక్స్ట్ 62 క్వెషన్. ఆహార జాలకం వేటి కలయిక వల్ల ఏర్పడుతుంది? వేటి కలయిక వల్ల ఏర్పడుతుందంటే ఆహార గొలుసు. నెక్స్ట్ 63 క్వెషన్. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా చైనా ప్రభుత్వం ఏ పక్షిని అంతరింపచేసింది? ఏ పక్షిని అంతరింపచేసింది అంటే పిచ్చుక. నెక్స్ట్ 64 క్వెషన్. ఆహార గొలుసులోకి కాలుష్యాలు చేరడం అంటే ఎలా చేరుతాయి, దేనివల్ల అంటే జైవిక వ్యవస్థాపనం. నెక్స్ట్ 65 క్వెషన్. మినీమేటా వ్యాధికి కారణమైన కాలుష్య కారకం ఏది అంటే పాదరసం. నెక్స్ట్ 66 క్వెషన్. పర్యావరణ సంరక్షణకు అవసరమయ్యే 3Rలకు సంబంధించింది ఏది అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. అంటే పైవన్నీ కరెక్టే అనమాట. పర్యావరణానికి సంబంధించి 3Rలు ఏవి అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. నెక్స్ట్ 67 క్వెషన్. కింది వాటిలో పునరుద్ధరించదగిన వనరు. ఇక్కడ మనం చూసుకోవాలి దగనది అని అడుగుతారు. ఇక్కడ పునరుద్ధరించదగిన వనరు ఏది అంటే అడవి. మిగతా అన్నీ కూడా చేయలేనివే. నెక్స్ట్ 68 క్వెషన్. సంయోగ బీజాలు ఏర్పడడానికి జరిగే విభజన ఏంటి అంటే క్షేకరణ విభజన అంటే మియాసిస్. నెక్స్ట్ 69 క్వెషన్. ఈ కింది ఏ కణాలు ఎప్పటికీ విభజన చెందవు? ఏవి అంటే గుండె కణాలు, రక్త కణాలు. అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే గుండె కణాలు, రక్త కణాలు ఎప్పటికీ విభజన అనేది చెందవు. అంటే డివిజన్ అవ్వవు, అవి అలానే ఉండిపోతాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ 78th క్వెషన్. కణచక్రంలోని దశలు ఎన్ని అని అడిగారండి. అంతర్దశ అంటే ఇంటర్ఫేజ్ అనమాట. ఇంటర్ఫేజ్లో ఏమేమి దశలు ఉంటాయంటే G1, S అండ్ G2 ఈ 3 ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. G1, S, G2 ఇస్ ద ఇంటర్ఫేజ్లోని దశలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇవన్నీ బయాలజీకి సంబంధించి బయాలజీ అండ్ జనరల్ నాలెడ్జ్ రెండింటికి యూజ్ అవుతాయి బిట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.